వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూని ఛాంప్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, ఒక్కోసారి మనకి ఎంత మంచి రెజ్యూమే ఉన్నా కూడా జాబ్స్ అప్లై చేస్తే ఒక్క కాల్ రాదు, కనీసం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వరు. మన అప్లికేషన్ రిసీవ్ అయిందా లేదా అని కూడా తెలీదు. అలాంటి టైంలో మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే మన రెజ్యూమే ఎక్స్పోజ్ అయ్యి మనకి రెజ్యూమే ఎంప్లాయర్స్ నుంచి కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు నాకు తెలిసిన టిప్స్, నా ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకున్న టిప్స్ మీతో షేర్ చేస్తాను. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే, నా పేరు సంతోషి. నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఆస్ట్రేలియాకి వచ్చాను. నేను ఆస్ట్రేలియాలో 20 years నుంచి వర్క్ చేస్తున్నాను. వేరియస్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ రోల్స్ చేశాను. సో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ పబ్లిక్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్. సో టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్స్ గురించి కానీ నా బ్లాగ్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద టాపిక్. ఒక్కోసారి మన రెజ్యూమే చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మంచి కెరియర్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, స్కిల్ సమ్మరీ ఉంటుంది, తర్వాత ఎక్స్పీరియన్స్ లిస్ట్ అయి ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ మనకు ఒక్క కాల్ రాదు. సో మనం అనుకుంటాం రెజ్యూమే బాగానే ఉంది, అన్నీ అప్లై చేస్తున్నాము, కానీ మనకు కాల్ రావట్లేదు. మేబీ మార్కెట్ లేకపోతే ఏదో వేరే ఫ్యాక్టర్స్ అనుకుంటాం. బట్ ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఎస్, జాబ్ మార్కెట్ బాగాలేదు, బట్ మన రెజ్యూమే స్టిల్ ఎక్స్పోజ్ అవ్వడానికి ఎంప్లాయర్స్కి మనం ఏమేమి టిప్స్ ఫాలో కావాలో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనము జాబ్కి ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చూస్తాం జాబ్లో. సో ఆ యాడ్ ప్రకారం మన రెజ్యూమే ఉందా, మన స్కిల్స్ సెట్ అయినాయా లేదా, మన ఎక్స్పీరియన్స్ రెలివెంట్ ఉందా. సో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా నేను చాలా అకౌంటింగ్ రోల్స్ చేశాను, లైక్ సిస్టమ్స్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ రోల్స్. సో ఒక రోల్ నుంచి ఇంకో రోల్కి వెళ్ళేటప్పుడు ఆ రెజ్యూమేలో మనకి అకౌంటింగ్ అంటే బ్రాడర్గా సేమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఏంటి, మంత్ ఎండ్ వస్తే బుక్స్ క్లోజ్ చేయడము, పోస్ట్ చేయడము జర్నల్స్కి. సో ఇట్స్ అ కామన్ సార్ట్ ఆఫ్ థింగ్ అక్రాస్ ఆల్ అకౌంటింగ్ రోల్స్. బట్ దాంట్లో ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే బడ్జెటింగ్ సైడ్ చూసుకుంటారు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే యాక్చువల్స్ ఎలా మనం స్పెండ్ చేసాము అని చూసుకుంటారు. సో దే ఆర్ సటిల్ డిఫరెన్సెస్ బిట్వీన్ వన్ అకౌంటింగ్ టు ది అదర్ అకౌంటింగ్. సో నేను రెజ్యూమే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుంచి మేనేజ్మెంట్ అకౌంటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మేనేజ్మెంట్ అకౌంటింగ్ రోల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాట్ సార్ట్ ఆఫ్ రోల్స్ వాట్ ఆఫ్ సార్ట్ ఆఫ్ జాబ్స్ ఆర్ టాస్క్స్ ఆర్ స్కిల్స్ చూస్తున్నారు అనేది నా రెజ్యూమే అవి ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలి, ఎక్కువ ఎన్హాన్స్ చేయాలి, ఎక్కువ మనము పుట్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే దెన్ ఇట్ గెట్స్ పిక్డ్ అప్, బికాజ్ ఓకే దిస్ క్యాండిడేట్ హ్యాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. ఓకే, మీరు ఇప్పుడు అనుకున్న ఫీల్డే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుంచి ఫైనాన్షియల్ అకౌంటింగ్కి అప్లై చేస్తున్నప్పుడు లుక్ ఫర్, బికాజ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. క్యాండిడేట్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ చూస్తున్నారని. సో ఫస్ట్ థింగ్, చెక్ మీరు చేసే జాబ్ ప్లస్ మీరు అప్లై చేస్తున్న జాబ్కి రెలివెంట్ ఉందా. సో ఏదన్నా చేంజెస్ చేయాలా, మనకి పొజిషన్ డిస్క్రిప్షన్ చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనము we don't really put that one out, but that could be మేజర్ థింగ్, వాళ్ళకి మేజర్ థింగ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక పెద్ద ఆర్గనైజేషన్లో చేస్తాము, అదొక చిన్న పార్ట్. బట్ ఒక మీడియం సైజ్ ఆర్గనైజేషన్స్లో ఆ టాస్క్ అనేది మేబీ అది కంటిన్యూస్గా చేసే టాస్క్ అయి ఉండొచ్చు. సో అలాంటివి మనము రెజ్యూమేలో మనం అప్డేట్ చేసుకుంటే దెన్ ఇట్ గెట్స్ పిక్డ్ అప్. మీకు తెలిసే ఉంటుంది, యాక్చువల్గా దే ఆర్ సమ్ కీవర్డ్స్ దట్ దే లుక్ ఫర్. కీవర్డ్స్ చూసి అప్పుడు మన రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఆ కీవర్డ్స్ ఉన్నాయా మన దాంట్లో. అండ్ ఐమ్ నాట్ సేయింగ్ మీరు ఫేక్ పెట్టాలి అని కాదు, బట్ ఎన్హాన్స్ యువర్ స్కిల్ సెట్ ఆర్ ఎక్స్పోజ్ యువర్ స్కిల్ సెట్ ఆర్ హైలైట్ ద స్కిల్స్ దట్ దే ఆర్ లుకింగ్ ఫర్. అది ఆ హైలైట్ చేసినప్పుడు దెన్ యూ గెట్ టు దట్ స్టేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది, బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ మే బీ మిస్సింగ్ ఆన్ అవర్ రెజ్యూమ్.
సో ఎక్స్పర్ట్ రివ్యూ చేయించండి. ఎక్స్పర్ట్ రివ్యూ చేస్తే అట్లీస్ట్ మీకు తెలుస్తుంది, ఓకే ఏదైనా సటిల్ థింగ్స్ ఉన్నాయి సెట్ చేయడానికి, మైనర్ థింగ్స్ దట్ నీడ్స్ టు బి ఫిక్స్డ్. సో ఆ మైనర్ థింగ్స్ ఇట్ గెట్స్ ఫిక్స్డ్. సో దట్స్ ద సెకండ్ వన్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము అప్లై చేసినప్పుడు మన రెజ్యూమే వెళ్ళినప్పుడు సో మనం ఫీడ్బ్యాక్ అడిగామనుకోండి, దెన్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ వేర్ వీఆర్ ల్యాకింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రిటైల్ ఆర్గనైజేషన్స్కి అప్లై చేసాం, లేదు అని అంటే ఒక ఐటీ కంపెనీకి అప్లై చేస్తాం. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ ఇండస్ట్రీస్. సో విచ్ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వాట్ అనేది మీకు తెలుస్తుంది. సో అలా ఫీడ్బ్యాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నా ఎర్లీ డేస్లో నేను ఆస్ట్రేలియాకి వచ్చిన కొత్తలో చాలా జాబ్స్కి అప్లై చేశాను. నాకు ఒక్క కాల్ కూడా రాలేదు. ఇలానే అన్నీ చూస్తే బాగానే ఉన్నాయి, మార్కెట్ చూస్తే బాగుంది, బట్ ఒక్క కాల్ కూడా లేదు. సో నేను అప్పుడు చేసిన స్ట్రాటజీ ఏంటంటే ఫీడ్బ్యాక్ అడగడం. ఫీడ్బ్యాక్ అందరూ ఇస్తారని కాదు, బట్ ఇచ్చిన వాళ్ళు ఇస్తారు. సో ఫ్రమ్ దేర్ వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ ఏంటి మనం చేస్తున్న మిస్టేక్ అనేది. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకో నెక్స్ట్ అప్లికేషన్కో మనకి హెల్ప్ అవుతుంది. సో ఫీడ్బ్యాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకున్నారనుకోండి, ఓకే నేను అప్లై చేస్తున్నాను జాబ్స్కి, ఓకే రాకపోతే ఈ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తాను అని అనుకుంటే డెఫినెట్గా మీ రెజ్యూమే గెట్ టు ద నెక్స్ట్ లెవెల్, ఆర్ మీ అప్లికేషన్ ప్రాసెస్ గెట్స్ టు ద నెక్స్ట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి అప్లై చేస్తారనుకోండి, మీకు షార్ట్ లిస్ట్ కాకపోతే డెఫినెట్గా వాళ్ళకి అడిగితే డెఫినెట్గా దే హ్యావ్ టు గివ్ ఫీడ్బ్యాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ క్రైటీరియాలో ఉంటుంది. ఇఫ్ అప్లికెంట్ ఆస్క్ ఫర్ ఎ ఫీడ్బ్యాక్ దెన్ యూ హ్యావ్ టు గివ్ ఫీడ్బ్యాక్. అండ్ గుర్తుపెట్టుకోండి, జాబ్ సెర్చ్ అనేది ఫుల్ టైమ్ జాబ్ లాంటిది. సో ఫర్ ఎవ్రీ టైమ్ మనం ఎస్పెషలీ ఎన్ని లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్కైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ లెవెల్ ఆర్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్కి కానీ ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళాలని అంటే ఇట్స్ అ బిగ్ సర్చ్. మేబీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్కి ఏంటంటే దే ఆల్రెడీ హ్యావ్ సమ్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ ద్వారా దే కెన్ ఫైండ్ అవుట్, బట్ నాట్ ఆల్ ద టైమ్, బికాస్ నెట్వర్కింగ్లో కూడా పొజిషన్స్ వేకెంట్ రావాలి, అది కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉండాలి. ఇట్ హ్యాస్ గాట్ లైక్ ద మోర్ యూ గో, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్కి కూడా మనకి ఇప్పుడు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళకి ఒక సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒక ఆర్గనైజేషన్ మీద, అండ్ ఆర్గనైజేషన్ కూడా ఒక సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి మీట్ అయినప్పుడే దే గో ఫర్ ఇట్. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ జాబ్ సర్చ్ ఛాలెంజెస్. సో అందుకనే డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. If you're not finding anything, you will definitely find soon, but follow these tips. These tips మీరు ఎంత జెన్యూన్గా ఫాలో అయితే అంత జెన్యూన్గా మీకు రెస్పాన్స్ వస్తుంది. హోప్ యూ లైక్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో టాపిక్లో కలుద్దాం. అంతవరకు బాయ్.